రాము 4 సంవత్సరాలకు 5% చొప్పున, తర్వాత 3 సంవత్సరాలకు 8%, తర్వాత 4 సంవత్సరాలకు 10% వడ్డీ రేటుతో కొంత డబ్బును అప్పుగా తీసుకున్నాడట. సో 11 సంవత్సరాల అనంతరం అతను చెల్లించిన వడ్డీ 5,940 అయితే అప్పు తీసుకున్న మొత్తం ఎంత అన్నాడు. రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరి కోసము ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ఎక్స్ట్రాడినరీ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. 2024, 2025, 2026లో జరిగిన రైల్వే పరీక్షలలో అత్యధిక మార్కులు ఈ పుస్తకాల నుండే రావడం జరిగింది. తెలుగు మీడియం వారికి 6 బుక్స్ అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ తెలుగు, రీజనింగ్ తెలుగు, సైన్స్ థియరీ తెలుగు, సైన్స్ బిట్ బ్యాంక్ తెలుగు, జీకే తెలుగు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు. ఇంగ్లీష్ మీడియం వారికి 3 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ ఇంగ్లీష్, రీజనింగ్ ఇంగ్లీష్, సైన్స్ బిట్ బ్యాంక్ ఇంగ్లీష్. ఈ పుస్తకాల యొక్క ఫ్రీ హోమ్ డెలివరీ కొరకు స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీరు డీటెయిల్స్ పొందగలుగుతారు. లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన బుక్స్ యొక్క రివ్యూ వీడియో చూడడం ద్వారా మీరు ఇతర వివరాలు కూడా తెలుసుకోగలుగుతారు. సో రాము 4 సంవత్సరాలకి 5% వడ్డీ, 3 సంవత్సరాలకి 8% వడ్డీ, 4 సంవత్సరాలకి 10% వడ్డీతో మూడు చోట్ల నుంచి అప్పుగా తీసుకున్నాడు కొంత అమౌంట్. సో 11 సంవత్సరాలు అంటే ఫస్ట్ ఈ 4, 3, 7, 11 మొత్తం అంతే కదా. 11 సంవత్సరాల తర్వాత 3 కలిపి వడ్డీ అతను ఎంత చెల్లించాడు? 5,940 చెల్లించాడు. అయితే అప్పు తీసుకున్న మొత్తం ఎంత అన్నాడు. అసలు ఎంత తీసుకున్నాడు అతను అనేది క్వశ్చన్ మనకి. సో క్వశ్చన్ చూడండి, రాము 4 సంవత్సరాలకు 5% చొప్పున, తర్వాత 3 సంవత్సరాలకు 8% చొప్పున, తర్వాత 4 సంవత్సరాలకు 10% వడ్డీ రేటుతో కొంత డబ్బును అప్పుగా తీసుకున్నాడు. ఆ కొంత ఎంత అనేది తెలుసుకోవాలి. సో ఇటువంటి క్వశ్చన్ కూడా మనకి ఇక్కడ ఎంత ఇచ్చింది? 5,940 కదా. సో సున్నాలు మర్చిపోదాం. 594, 5 4 ఎంత? 20 ప్లస్ 8 3 ఎంత? 24 ప్లస్ 14 40. సో మొత్తం ఎంత వస్తుంది? ఇది 594/84. సో ఫస్ట్ సున్నాలు మనం అన్ని సున్నాలు ఫస్ట్ ఇక్కడ సున్నాలు పెట్టుకున్నా క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేకపోతే క్యాన్సిల్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ కన్నా సున్నాలు యాడ్ చేసుకోవచ్చు. ఇది క్యాన్సిల్ చేయండి. సపోజ్ ఇప్పటి వరకు మనం చేసిన క్వశ్చన్ ముందే సున్నాలు పెట్టుకొని మనం క్యాన్సిల్ చేసాం కదా. సో ఇప్పుడు క్యాన్సిల్ చేసిన సున్నాలు పెట్టుకొని చూద్దాం ఒకసారి, మీకు ఇలా కూడా అర్థమవుతుంది. ఎంత వస్తుంది చూడండి, 84 7, తర్వాత పోదు 0.0714 ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు ఏది మ్యాచ్ అయింది చూడండి ఆన్సర్, ఇది మ్యాచ్ అయింది. ఇక్కడ పాయింట్ ఉంది అంతే. సో పాయింట్ పోవాలంటే మనం ఏమని చెప్పుకున్నాం, పైన ఇక్కడ మనం అన్ని సున్నాలు మర్చిపోయినాం కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చే వరకు సున్నాలు పెట్టుకోవచ్చు. సో ఈ పాయింట్ పోవాలంటే ఒక సున్నా తీసేయాలి. సో ఇక్కడ జరగాలి అనుకుంటే 2-3 సున్నాలు యాడ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఒకవేళ డైరెక్ట్ కూడా మీరు చూసేసుకోవచ్చు, పాయింట్ వచ్చినా సరే 7071 అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఆప్షన్ లో ఇక్కడ ఉంది చూడండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి. యాక్యురేట్ గా వస్తుంది. ఎటువంటి ఏదో సుమారుగా ఎట్లాంటి రావడం ఉండదు. ఈ షార్ట్ కట్ లో ఖచ్చితంగా మీకు యాక్యురేట్ ఆన్సరే వస్తుంది. సో సేమ్ ఇటువంటి క్వశ్చన్ నేను ఇంకొకటి ఇస్తున్నాను, దీన్ని హోంవర్క్ చేయండి. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. సమాన మొత్తాన్ని ఒకరు 3 సంవత్సరాలకు, మరొకరు 6 సంవత్సరాలకు. సమాన మొత్తాన్ని అంటే ఏదో ఎక్స్ అనుకుందాం అసలు. సో ఇతను 3 సంవత్సరాలకి సేమ్ ఇదే మొత్తాన్ని ఇతను 6 సంవత్సరాలకి 8% సరళ వడ్డీకి అప్పిచ్చారండి. ఇద్దరు కూడా 8% అప్పిచ్చారు. సో ఇతను కూడా ఎక్స్ అనే అమౌంట్ ని 3 సంవత్సరాల కాలానికి 8% వడ్డీతో అప్పిచ్చాడు. ఇతను కూడా ఎక్స్ అనే అమౌంట్ ని 6 సంవత్సరాల కాలానికి 8% వడ్డీకి అప్పిచ్చాడు. సో వీళ్ళిద్దరికి వడ్డీ వస్తుంది కదా. సో వీళ్ళిద్దరి వడ్డీ మధ్య తేడా ఎంత అంట? 240 రూపాయలు. సో వడ్డీ మధ్య తేడా ఎంత? 240 రూపాయలు. అయితే మొత్తం ఎంత? అసలు ఎంత? సమాన మొత్తాన్ని అన్నాడు కదా, ఆ అసలు ఎంత? ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. సో ఇటువంటి క్వశ్చన్ కూడా ఏం లేదు. తేడా ఎంత ఇచ్చాడు మనకి? 240 కదా. సున్నాల గురించి మర్చిపోమని చెప్పాను. 24 డివైడెడ్ బై ఇక్కడ చూడండి 8 3 ఎంత? 24. సపోజ్ ఇక్కడ వేసుకుంటున్నా 24. 6 8 ఎంత? 48. వీటి మధ్య తేడా ఎంత ఉందో చూసుకోండి. తేడా తీసుకోవాలి. అదే మనకు వడ్డీ రేట్ అడిగినప్పుడు రెండింటిని ప్లస్ చేసాం, కానీ ఇక్కడ మనకు ప్రిన్సిపల్ అడుగుతున్నాడు కాబట్టి మైనస్ చేస్తున్నాం కింద. సో 48 నుంచి 24 తీసేస్తే ఎంత? 24. 24 క్యాన్సిల్ అయితే ఎంత? 1. సో మనకి సున్నాలు పెట్టుకోమని చెప్పాను, పైన సున్నాలు మర్చిపోయాం కాబట్టి ఇక్కడ సున్నాలు పెట్టుకుంటే మనకి ఆన్సర్ ఏది వస్తుంది చూడండి. ఏది మ్యాచ్ అవుతుంది? ఆప్షన్ బి అనేది మ్యాచ్ అవుతుంది. ఇంకేది మ్యాచ్ కాదు. 800 ఉంది, ఫస్ట్ నెంబర్ 8 ఉంది, ఇది మ్యాచ్ కాదు. సెకండ్ నెంబర్ ఏమో 12 ఉంది, 1 తర్వాత మనకి 12 రాలేదు, 1 వచ్చింది, తర్వాత సున్నాలు పెట్టుకోమని చెప్పాను. డి కూడా మ్యాచ్ కాదు కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. సో సేమ్ మోడల్ ఒకటి హోంవర్క్ ఇస్తున్నాను, ఇది హోంవర్క్ చేయండి. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఒక వ్యక్తి 500 రూపాయలు 3 సంవత్సరాలకు మరియు 600 రూపాయలు 5 సంవత్సరాలకు ఒకే సరళ వడ్డీ రేటుతో బ్యాంక్ లో డిపాజిట్ చేశాడు. అయినా అతను మొత్తం 210 రూపాయలు వడ్డీ పొందినట్లయితే వడ్డీ రేటు ఎంత? సో సేమ్ ఇది ఇంతకు ముందు లాంటి మోడలే. 500 రూపాయలని
3 సంవత్సరాలు 600 రూపాయలని 5 సంవత్సరాలు డిపాజిట్ చేస్తే వడ్డీకి ఎంత పొందాడు? 210 రూపాయలు పొందాడు. సో వడ్డీ రేటు కనుక్కోవాలంటే ఏం చేయాలి? మనం చెప్పుకున్నాం వడ్డీ ఎంత ఇచ్చాడు? 210. సున్నాలు మర్చిపోమని చెప్పాను కదా, లవంలో ఆ 21 వేసుకుందాం. హారంలో ఏం చేద్దాము? 5 3 15, సున్నాలు మర్చిపోండి, ఇక్కడ తర్వాత చూసుకున్నాం వాటి గురించి. 15 ప్లస్ 5 6 30, ఈ సున్నాలు కూడా మర్చిపోండి. సో 21 బై ఎంత? 45. ఇప్పుడు క్యాన్సిల్ చేసేటప్పుడు అవసరమైతే 2 3 సున్నాలు పెట్టుకోండి మీకు ఆన్సర్ వచ్చే వరకు. సో 40తో కొట్టేయండి, ఎంత వస్తుంది చూడండి? 4.67 వస్తుంది. ఒక 2 సున్నాలు పెట్టుకోండి చూడండి. సో ఎక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. సో సరైన సమాధానం 4.67. సేమ్ ఇటువంటి మోడల్ క్వశ్చన్ హోంవర్క్ ఇస్తున్నాను, చేయండి. నార్మల్ మెథడ్ లో చేయండి, బుక్ లో ఉన్నట్టు. అదేవిధంగా షార్ట్ కట్ మెథడ్ కూడా చేయండి. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఒక వ్యక్తి 5 సంవత్సరాలకు 800 రూపాయలు మరియు 400 రూపాయలను 2 సంవత్సరాలకు బ్యాంకులో ఒకే సరళ వడ్డీ రేటుతో డిపాజిట్ చేశాడు. సో 5 సంవత్సరాలకి 800 రూపాయలు, ఇంకో అమౌంట్ 400 రూపాయలని 2 సంవత్సరాలకి బ్యాంక్ లో డిపాజిట్ చేశాడు. ఈ రెండు కలిపి అతనికి వడ్డీ ఎంత వచ్చిందంట? 200 రూపాయలు వచ్చిందంట. అయితే ప్రతి సంవత్సరానికి సరళ వడ్డీ రేటు కనుక్కోమన్నాడు. ఇటువంటి క్వశ్చన్స్ ఇంతకుముందు మోడల్స్ లోనే చేశాం. సో ఫస్ట్ మనం ఏం చేసుకున్నాం? లవంలో ఇచ్చిన వడ్డీ ఎంత ఉంది ఇక్కడ? 200 రూపాయలు. సో దాంట్లో సున్నాలు వదిలేయమని చెప్పాను. పెట్టుకున్నా ఏం కాదు, కాకపోతే వదిలేస్తే మనకు ఫ్రీగా ఉంటుంది. ప్రతి సున్నాలను వదిలేద్దాం. సో 2 పెట్టుకున్నాను లవంలో. నెక్స్ట్ హారంలో ఏం చేస్తాను? ఇక్కడ కూడా 2 సున్నాలు మర్చిపోమని చెప్పాను. ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 5 8 40 పాయింట్. ఇక్కడ కూడా 2 సున్నాలు మర్చిపోండి, సారీ ప్లస్. నెక్స్ట్ 4 2 8, అయిపోయింది ఆన్సర్. 2/48. సార్ మరి 2/48తో కొట్టుడు పోదు కదా అంటే పైన మనం సున్నాలు తీసేసుకున్నాం కదా. సో ఊరికనే సున్నాలు పెట్టుకోండి మీకు కరెక్ట్ మనకు ఆన్సర్ వచ్చే వరకు. సో ఇక్కడ సపోజ్ కి ఒక 2 3 సున్నాలు ఉన్నాయి అనుకుందాం. సో ఇప్పుడు క్యాన్సిల్ చేయండి, ఎంత వస్తుంది? 48 4లో మనకి ఎంత? మనకి 4.1666 ఆ విధంగా వస్తుంది చూడండి. సో సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 4.17 గా రాసుకోవచ్చు. సో కావాల్సిన ఆన్సర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది చూడండి. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ బి. సో ఎంత సింపుల్ గా ఉంది చూడండి. సో సేమ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ మెథడ్ లో ఈ క్వశ్చన్ హోంవర్క్ చేయండి. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఏ అనునతను 3000 రూపాయలను బికి 4 సంవత్సరాల పాటు 6% సాధారణ వడ్డీ సరళ వడ్డీకి ఇచ్చాడంట. సో మరికొంత డబ్బుని, ఎంతో తెలీదు, మరికొంత డబ్బుని ఎక్స్ అనుకుందాం. అదే వడ్డీ కంటే ఎంత వడ్డీకి? ఏ అనునతను బికి ఎంత వడ్డీకి ఇచ్చాడు? ఇక్కడ 6% ఇచ్చాడు. సో అదే వడ్డీ అంటే 6%. 6% వడ్డీకి 4 సంవత్సరాల పాటు సికి ఇచ్చాడు. అయితే ఇద్దరి వద్ద నుండి 1080 రూపాయలు వడ్డీ వచ్చింది. ఎవరికి వచ్చింది? ఏకి వచ్చింది. సపోజ్ కి ఏ అనే అతను, ఇక్కడ బి సి తీసుకుందాం. ఏ అనే అతను బికి సికి ఇద్దరికి డబ్బు ఇచ్చాడు. బికి 4 సంవత్సరాలు, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 4 సంవత్సరాలు, ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6%. అదే విధంగా అసలు ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 3000 రూపాయలు ఇచ్చాడు. ఏ అనునతను బికి ప్రిన్సిపల్ 3000 రూపాయలు 4 సంవత్సరాల కాలానికి 6% వడ్డీ రేటుతో ఇచ్చాడు. బికేమో పి ఈజ్ ఈక్వల్ టు ఎంతో తెలీదు, ఎక్స్ అనే అమౌంట్ ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా టీ ఈజ్ ఈక్వల్ టు 4 సంవత్సరాలు 4 ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇతనికి ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి 6%. సో అయితే వీళ్ళిద్దరూ కలిసి, బిసి ఇద్దరు కలిసి ఏకి వాళ్ళ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత 1080 రూపాయలు ఇచ్చారంట వడ్డీ కింద. అయితే సికి ఇచ్చిన అసలు ఎంత? ఈ సికి ఇచ్చిన ఎక్స్ వాల్యూ ఎంత కనుక్కోమన్నాడు. సో ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా మనం ఇంతకు ముందు మోడల్స్ చేసిన విధంగానే, కాకపోతే చిన్న డిఫరెన్స్ ఉంటుంది. మైనస్ చేయాలి. ఎందుకు మైనస్ చేయాలంటే మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కుంటున్నాం కాబట్టి. సో ఇటువంటి మోడల్స్ ఏ వచ్చినా సరే, నేను ఇందాక చెప్పాను కదా, ఇద్దరి వద్ద నుంచి ఎంత వచ్చింది? 1080 వచ్చిందా? చివరి సున్నాలు ఏమున్నా పట్టించుకోకండి. మనకి ఎంత ఉంది ఇక్కడ? 108. సున్నాలు వదిలేసేయండి. ఇక 4 సున్నాలు ఉన్నా 5 సున్నాలు ఉన్నా వదిలేసేయండి, అవి ఆన్సర్లు పెట్టుకోవచ్చు. మైనస్, ఇంతకుముందు మోడల్కి మైనస్ చేయలేదు. ఎందుకు? అక్కడ ఓన్లీ ఇంట్రెస్ట్ రేట్ అడిగాడు, కానీ ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ అడిగాడు, ఎక్స్ అడిగాడు కాబట్టి మైనస్ చేస్తున్నాను. సో మైనస్, ఇవి గుణించండి. ఇక్కడ ఫస్ట్ లెటర్స్, ఈ సున్నాలు మర్చిపోండి ఇవి. సో 4 × 3 12, 12 × 6 72. సో 72ని తీసివేయాలి. డివైడెడ్ బై, ఇక్కడ ఎంత ఉంది చూడండి? 6 × 4 24. అంతే, ఆన్సర్ వచ్చేస్తుంది చూడండి. 108 - 72 ఎంత? 36/24. కొట్టేయండి. 21
24 ఒకట్ల 24 పాయింట్లో మళ్ళీ 0 పెట్టుకొని 24 ఐదుల మనకి 120. సో మరి సార్ మీకు 1.5 వచ్చింది, మరి ఆన్సర్ ఏమో లేదు కదా అంటే, మనం ఎందుకు లేదు అంటే మనం పైన సున్నాలన్నీ తీసేసుకున్నాం. సో కాబట్టి ఇక్కడ సున్నాలు పెట్టుకోవాలి మనం, ఒకవేళ లేకపోతే మనకు వచ్చిన ఆన్సర్ లో ఏముంది, ఒక సున్నాకి బదులు ఈ పాయింట్ తీసేసుకోవచ్చు, ఇంకో సున్నా పెట్టుకోండి, మ్యాచ్ అయిన ఆన్సర్, ఇంకో సున్నా పెట్టుకోండి, మ్యాచ్ అయిన ఆన్సర్ మ్యాచ్ అవుతుంది. చూడండి ఆప్షన్ సి, ఇది షార్ట్ కట్ మెథడ్స్ ఇవి. ఇలా చేస్తేనే మనకి 45 సెకండ్స్ లో 0.545 మినిట్స్ అంటే 45 సెకండ్స్ లో మనం ఏ సొల్యూషన్ అయినా చేయగలం. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి ఈ విధంగా. సో ట్రిక్కీ మెథడ్ లో చేయాలి, అదే విధంగా నార్మల్ మెథడ్ కూడా తెలుసుకోవాలి. మన బుక్ లో ఉన్న నార్మల్ మెథడ్ చూసి ఒకసారి నార్మల్ మెథడ్ చేయండి, అదే విధంగా నేను చెప్పే ఈ షార్ట్ కట్ మెథడ్ కూడా చేయండి. సో ఇప్పుడు మీకు ఒక హోంవర్క్ ఇస్తున్నాను. ఈ క్వశ్చన్ ని మన బుక్ లో ఉన్న నార్మల్ మెథడ్, అదే విధంగా నేను చెప్పిన షార్ట్ కట్ మెథడ్, ఈ రెండు మెథడ్స్ చేసి ఏది బాగుందో మీరే డిసైడ్ అవ్వండి. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఒక వ్యక్తి ఒకే వడ్డీ రేటుకు 3 సంవత్సరాల పాటు 4,000 రూపాయలని ఎక్స్ కి మరియు 2 సంవత్సరాల పాటు 2,000 రూపాయలను వైకి ఇచ్చాడు. అయినా మొత్తం వడ్డీ 700 రూపాయలు వచ్చిందంట అతనికి. సో అంటే వడ్డీ రేటు ఎంత కనుక్కోమన్నాడు. సపోజ్ కి ఇక్కడ ఒక పర్సన్ అనుకుందాం, ఈ పర్సన్ ని ఎవరో ఒకళ్ళు అనుకుందాం మనం, ఒక వ్యక్తి అన్నాడు కదా క్వశ్చన్ లో. సో ఈయనని నేను ఏ అనుకుంటాను, క్యాపిటల్ ఏ. సో ఈయనని క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ వై. సో ఒకే వడ్డీ రేటు అంటే వీళ్ళిద్దరికి సేమ్ వడ్డీ రేటు. ఏ అనే వ్యక్తి ఇతనికి ఒకే వడ్డీ రేటుకి ఇచ్చాడు. ఇతనికి ఎంత ఇచ్చాడు, 4,000 రూపాయలని ఇచ్చాడు. ఇతనికి ఎంత ఇచ్చాడు, 2,000 రూపాయలని ఇచ్చాడు. సో ఇతనికి టైం పీరియడ్ ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు, 3 సంవత్సరాలకి ఇచ్చాడు. ఇతనికి టైం పీరియడ్ ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు, 2 సంవత్సరాలకి ఇచ్చాడు. అయితే వీళ్ళిద్దరి నుంచి ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మొత్తం 720 రూపాయలు ఇతనికి వచ్చింది ఏకి. ఎవరికి, ఏకి వచ్చింది. సో అయితే మొత్తం వడ్డీ 720 వచ్చినట్లయితే వడ్డీ రేటు ఎంత? సో ఇతనికి ఇచ్చిన వడ్డీ రేటు, ఇతనికి ఇచ్చిన వడ్డీ రేటు రెండు ఒకటే కదా, ఒకే వడ్డీ రేటు అన్నాడు. సో ఆ వడ్డీ రేటును కనుక్కోమన్నాడు. సో మీరు చెప్పండి, ఎగ్జామ్ లో సపోజ్ ఇదే క్వశ్చన్ వచ్చింది అనుకుందాం. మీరు చదవడానికి ఎంత సమయం పడుతుంది, మీకు దీన్ని చేయడానికి ఎంత సమయం పడుతుంది, చివరికి ఆన్సర్ తీసుకురావడానికి ఎంత సమయం పడుతుంది? సో మన లెవెల్ తెలుసు కదా మనకి, 45 సెకండ్స్ లో మనం క్వశ్చన్ కి ఆన్సర్ తెప్పియాలి. సో అదే మన యొక్క ప్రాథమిక లక్ష్యం. సో మన బుక్ లో దీని యొక్క నార్మల్ మెథడ్ ఉంది, ఆ నార్మల్ మెథడ్ కూడా ఫాలో అవ్వండి. ప్లస్ నేను ఇప్పుడు చెప్పే షార్ట్ కట్ కూడా ఫాలో అవ్వండి. ఇటువంటి క్వశ్చన్స్ 4-5 చేస్తే మీకు ఈ షార్ట్ కట్ మెథడ్ అనేది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సో ఇటువంటి మోడల్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏమన్నాడు చూడండి, వడ్డీ ఎంత వచ్చింది అన్నాడు. ఇద్దరికి కలిపి ఎంత ఇచ్చాడు, ఇక్కడ ఇద్దరు కలిపి ఎంత ఇచ్చారు, అతను 3 సంవత్సరాల తర్వాత, ఇతను 2 సంవత్సరాల తర్వాత మొత్తము 720 రూపాయలు ఇచ్చాడు. పక్కన ఎన్ని సున్నాలు ఉన్నవన్నీ మర్చిపోండి, మనం షార్ట్ కట్ మెథడ్ నేర్చుకుంటున్నాం. సో 72 వేసుకున్నాను, సున్నాలు అవన్నీ వదిలేద్దాం, ఇక్కడ కూడా సున్నాలు అన్ని తీసేద్దాం. సో బై పైన లవంలో ఆ 72 వేసుకోండి ఇచ్చిన అమౌంట్ ని, బై ఇతనికి 3 సంవత్సరాల పాటు ఎంత ఇచ్చాడు, 4,000. ఈ సున్నాలు మర్చిపోదాం. ఒకవేళ ఇక్కడ సున్నాలు లేకుండా ఇప్పుడు 4,200 ఉంది అనుకోండి, అప్పుడు 2 సున్నాలు మర్చిపోయి 42 కౌంట్ చేసుకోండి. కానీ ఇక్కడ ఓన్లీ సున్నాలు ఉన్నాయి కాబట్టి సున్నాలు తీసేస్తున్నాను. సో 4 మూలు ఎంత మనకి, 12 ప్లస్ ఇతనికి ఎంత, ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు, 2 సంవత్సరాల పాటు 2,000 రూపాయలు ఇచ్చాడు. సో 2 × 2 ఎంత, 4. అయిపోయింది ఆన్సర్. 72/12 ప్లస్ 4 ఎంత, 16. 16 4ల 64.16 సో కరెక్ట్ ఆన్సర్ ఎంత, ఆప్షన్ బి. సో కావాల్సిన ఆన్సర్ ఏంది, 4.5. ఖచ్చితంగా కరెక్ట్ సరైన సమాధానం ఎంత, ఆప్షన్ బి. ఈ విధంగా సింపుల్ గా సమాధానం చేసేయచ్చు. సో సేమ్ ఇటువంటి క్వశ్చన్ హోంవర్క్ ఇస్తున్నాను. నేను చెప్పిన మెథడ్ షార్ట్ కట్ మెథడ్ లో చేయండి, అదే విధంగా బుక్ లో ఉన్న నార్మల్ మెథడ్ కూడా చేసి సాధించండి. నెక్స్ట్ మోడల్ చూద్దాం. 10 సంవత్సరాల కాలానికి టైం ఇచ్చాడు. సంవత్సరానికి 6% వడ్డీ రేటు చొప్పున కొంత అసలుపై పి ఎంతో తెలియదు, కొంత అన్నాడు కాబట్టి వడ్డీ 1,200 వస్తుందంట. అదే అసలుపై అంటే మళ్ళీ ఇంకొక క్వశ్చన్ స్టార్ట్ చేశాడు, అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఎండ్ అయిపోయింది. అదే అసలుపై, ఏ అసలుపై, ఇక్కడ కనుక్కోవాల్సిన అసలుపైనే 4 సంవత్సరాల తర్వాత అదే వడ్డీ పొందాలంటే, సో అదే వడ్డీ అంటే 1,200 పొందాలంటే వడ్డీ రేట్ ఎంత ఉండాలి, ఆర్ ఎంత ఉండాలి అని అడుగుతున్నాడు. సో ఇక్కడికి మనం ఎండ్ చేసుకుని క్వశ్చన్ ని ఫస్ట్ మనం కనుక్కోవాల్సిన పి అనేది చూద్దాం ఏందో. సో మనకు ఆర్ తెలుసు, టీ తెలుసు, ఆర్ తెలుసు, పి అనేది తెలియదు. అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ తెలుసు. ఈ 4 మధ్య రిలేషన్ ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 1,200 ఈజ్ ఈక్వల్ టు పి అనేది తెలియదు, టీ ఎంత, 10 సంవత్సరాలు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 600. సో ఈ సున్నాకి క్యాన్సల్, 2 3 2 5.
సో 3 4 12 400. సో P ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 400 ఇంటూ 5, ఇక్కడ 5 మిగిలింది కదా 2000 రూపీస్. సో ఈ P ఎంత వచ్చింది నాకు 2000 రూపీస్ వచ్చింది. అయితే క్వశ్చన్ ఏమన్నాడు అదే అసలు పైన. సో P అంటే ఎంత ఇప్పుడు 2000, అసలు ఎంత 2000, అదే అసలు పైన అంటే 2000 పైన 4 సంవత్సరాల తర్వాత అంటే T ఈజ్ ఈక్వల్ టు 4 years అదే వడ్డీ పొందాలంటే వడ్డీ ఎంత ఇందాక పోయినసారి ఎంత వచ్చింది సింపుల్ ఇంట్రెస్ట్ 1200 వచ్చింది. ఇప్పుడు కూడా అదే పొందాలంటే 1200 పొందాలంటే వడ్డీ రేట్ ఎంత ఉండాలి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉండాలి అన్నాడు. సేమ్ మళ్ళీ ఇప్పుడు అదే ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR బై 100. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత మనకి 1200 ఈజ్ ఈక్వల్ టు P అంటే 2000, T అంటే 4, R అంటే తెలియదు బై 100. సో ఈ సున్నా క్యాన్సల్, ఈ సున్నా క్యాన్సల్, 4 3 12 300 వచ్చింది. సో 300 అంటే ఈ దీనికి క్యాన్సల్, ఈ 2 15 పోతుంది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు నాకు 15 మిగిలింది. సో 15%. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 15% వచ్చింది. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత ఆప్షన్ బి. సేమ్ మోడల్ క్వశ్చన్ ఒకటి హోంవర్క్ ఇస్తున్నాను, సాల్వ్ చేయండి. సంవత్సరానికి 4% వడ్డీ చొప్పున 9 నెలలకి 90 రూపాయలు వడ్డీ వస్తే అసలు ఎంత అన్నాడు. P ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. చాలా మోడల్స్ చేసాం ఇప్పుడు గతంలోని, ఇవన్నీ మీరే చేయొచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఎంత 90, టైం ఇచ్చాడు 9 months. 9 months అంటే ఎంత 9/12 ఇయర్స్ లోకి మార్చుకోవాలి. 3 3 3 4. సో T ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 3/4 వచ్చింది. సో నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 4% ఇచ్చాడు. సో వీటి నాలుగిటి మధ్య రిలేషన్ ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR బై 100. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత మనకి ఇచ్చింది 90 ఈజ్ ఈక్వల్ టు P అంటే తెలియదు కాబట్టి అలాగే ఉంచుతున్నాను. టైం T ఈజ్ ఈక్వల్ టు 3/4. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 4/100. సో ఇక్కడ మనకి 3/4 ఎందుకు వేసుకున్నాము అనేది టైం అనేది మార్చుకున్నాం. సో అదే విధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 4. సో ఇప్పుడు మనము దీన్ని సింప్లిఫై చేద్దాం. సో ఈ 4 కి క్యాన్సిల్ అయిపోతుంది. 3 3 9. సో 30 మిగులుతుంది. సో P ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ ఇక్కడ 100 ఉంది కాబట్టి అటు వెళ్తే ఇంటూ అవుతుంది. 30 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు P ఈజ్ ఈక్వల్ టు 3000. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత ఆప్షన్ సి 3000. నెక్స్ట్ మరొక క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇస్తున్నాను, సేమ్ మోడల్ చేయాలి మీరు. కొంత మొత్తముపై సంవత్సరానికి 5% వడ్డీ చొప్పున 9 నెలలకి వడ్డీ 375 అవుతుంది. అయినా అసలు ఎంత P ఎంత అన్నాడు. సో ఏమిచ్చాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. T ఈజ్ ఈక్వల్ టు 9 months. సో దీన్ని ఇయర్స్ లోకి మార్చుకోవాలి. ఇయర్స్ లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి బయట వాళ్ళు వేయాలి. 3 3 3 4 3/4 వస్తుంది T. అండ్ నెక్స్ట్ 375 అనేది ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ SI. సో ఇప్పుడు మనకి అసలు కనుక్కోవాలి. సో వీటి మధ్య నాలుగిటి మధ్య రిలేషన్ ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR బై 100. సో P అంటే ఎంత తెలియదు, సింపుల్ ఇంట్రెస్ట్ తెలుసు కదా మనకి, ఫస్ట్ 375 వేసుకుంటున్నాను ఈజ్ ఈక్వల్ టు P అంటే తెలియదు. సో R అంటే ఎంత 5%, T అంటే ఎంత 3/4, 4 కింద రాసుకుంటున్నాను ఎట్లాగో 3/4 కాబట్టి బై 100. సో ఇది మనం ఇచ్చింది రాసుకున్నాను ఇక్కడ. సో ఇప్పుడు మనము సింప్లిఫై చేద్దాము, మనకి ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. 5 2 10. సో అంటే ఇక్కడ నాకు 20 మిగిలింది. సో అంతేనా. 3 1 3 2 6 3 5 15. సో 125, ఇక్కడ ఒక 4, ఇక్కడ 20 మిగిలింది. సో P ఈజ్ ఈక్వల్ టు 125 ఇంటూ 4 ఇంటూ 20 అంటే 80. సో 125 ఇంటూ 80 ఎంత అవుతుంది 10,000 అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ అసలు ఎంత 10,000. సో కరెక్ట్ ఆన్సర్ ఏంది ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సేమ్ మోడల్ మీకు ఒకటి హోంవర్క్ ఇస్తున్నాను, చేయండి. 2 సంవత్సరాల కాలానికి 1800 అసలుపై సంవత్సరానికి 6% వడ్డీ చొప్పున సరళ వడ్డీ ఎంత అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో ఏమిచ్చాడు ఇంట్రెస్ట్ ఇచ్చాడు, P ఇచ్చాడు, అసలు ఇచ్చాడు, టైం ఇచ్చాడు. సో వీటి నాలుగిటి మధ్య రిలేషన్ ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR బై 100. P అంటే ఎంత 1800 ఇంటూ T అంటే ఎంత 2, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 6/100. ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయింది. 18 ఇంటూ ఏం మిగిలింది 6 ఇంటూ 2 12. 18 ఇంటూ 12 ఎంత మనకి 216. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత మనకి ఆప్షన్ బి. సేమ్ మోడల్ హోంవర్క్ ఇస్తున్నాను, చేయండి. కొంత అసలుపై 4 సంవత్సరాల కాలంలో
4 సంవత్సరాల కాలంలో అంటే ఏమి ఇచ్చాడు? టీ ఇచ్చాడు. సంవత్సరానికి 5% వడ్డీ చొప్పున అంటే 6 ఇవ్వడం జరిగింది. సో రూపాయలు 40 వడ్డీ వస్తే వడ్డీ ఎంత ఇచ్చాడు? 40 అంట. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 40 వచ్చిందంట. సో అయినా అసలు ఎంత? అసలు అంటే ఏంటి? పి కనుక్కోమన్నాడు. పి ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో టీ ఇచ్చి ఆర్ ఇచ్చి ఎస్ఐ ఇచ్చినప్పుడు పి కనుక్కోవడం సులభమే కదా. మనకి ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాలుగిటి మధ్య సంబంధం ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ టీ ఇంటూ ఆర్ బై 100. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 40. 40 ఈజ్ ఈక్వల్ పి ఎంత? తెలీదు. పి ఇంటూ టీ ఎంత? 4 ఇంటూ ఆర్ ఎంత? 5 బై 100. సో 5 4 20. 20కి 0కి పోతుంది. 2 5లు 10. సో 25ల 100 కాబట్టి 5 మిగిలింది మనకి ఇక్కడ. ఈ 5 అటు వెళ్తే ఏమవుతుంది? పి ఎక్కడే ఉంటుంది. 5 అటు పంపిస్తే 5 ఇంటూ 40. సో 5 ఇంటూ 40 ఎంత? 200. సో అసలు ఎంత మనకి ఇప్పుడు ఆన్సర్ వచ్చింది? 200 రూపీస్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. సేమ్ మోడల్ క్వశ్చన్ ఒకటి హోంవర్క్ ఇస్తున్నాను, చేయండి. సంవత్సరానికి 6% వడ్డీ రేటు చొప్పున కొంత అసలుపై రోజుకు 3 రూపాయలు వడ్డీ వస్తుందంట. అయితే అసలు ఎంత? అసలు అంటే ఏంది? ప్రిన్సిపల్ అమౌంట్. పి ఎంత అన్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. సో కొంత అసలుపై రోజుకు 3 రూపాయలు వస్తుందంట. అంటే సంవత్సరానికి ఎంత వస్తుంది? రోజుకు 3 రూపాయలు. ఒక్క రోజుకి 3 రూపాయలు అయితే 365 రోజులకి ఎంత వస్తుంది? సో ఏం చేయాలి మనం? 365 ఇంటూ 3 వేసేయాలి. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 1095 రూపాయలు వస్తుంది. సో 1095 రూపీస్ ఏంది? రోజుకి వచ్చే వడ్డీ 3 రూపాయలు అయితే ఈ 1095 అనేది ఒక సంవత్సరానికి వచ్చే వడ్డీ. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ మనకి ఇచ్చాడు. ఎస్ఐ అనేది 1095 రూపీస్. నెక్స్ట్ ఆర్ వచ్చేసి 6%. సో మనకు కనుక్కోవాల్సింది ఏంది? పి. పి ఈజ్ ఈక్వల్ టు ఎంత? టీ ఎంత? 1 ఇయర్. సో 1 ఇయర్కే కదా క్యాలిక్యులేట్ చేసాం మనం. 1 ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తేనే 1095 వచ్చింది. సో అయితే అసలు కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనకి ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్, పి ఇంటూ టీ ఇంటూ ఆర్ బై 100 ఫార్ములా. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత మనకి? 1095. 1095 ఈజ్ ఈక్వల్ టు పి ఎంత? మనకి పి తెలీదు. పి అలాగే ఉంచుకుందాం. టైం అనేది 1 ఇయర్. సో ఆర్ అనేది 6% బై 100. సో ఈ 100 అడిపోతే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. 1095 ఇంటూ 100 బై ఈ 6. 1 ఇంటూ 6 ఎంత? 6 బై 6 కిందకు వస్తుంది ఈజ్ ఈక్వల్ టు పి. సో 6 తో క్యాన్సల్ చేయండి 1095 ని. 182.5 వస్తుంది. సో 182.5 ఇంటూ 100 అంటే ఎంత? పి ఈజ్ ఈక్వల్ టు 18,250 అనేది ఆన్సర్ వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంది? ఆప్షన్ సి. సేమ్ మోడల్ క్వశ్చన్ మీకు ఒకటి హోంవర్క్ ఇస్తున్నాను, ఇది ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ చూద్దాం. 200 రూపాయల వడ్డీని పొందడానికి సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున 8 నెలల పాటు సరళ వడ్డీకి ఎంత డబ్బును పెట్టాలి అన్నాడు ఇన్వెస్ట్మెంట్. సో ఏంటి అంటే మనకి ఈ క్వశ్చన్ ఇచ్చింది ఏంటి? 200 రూపాయలు వడ్డీని పొందడానికి. సో మనం చెప్పుకుంటుంది సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్. ఇక్కడ వాళ్ళు మాట్లాడుతుంది కూడా సింపుల్ ఇంట్రెస్ట్ గురించి. సో 200 రూపాయలు వడ్డీ అంటే ఇది సింపుల్ ఇంట్రెస్ట్, సరళ వడ్డీ. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి? 200. నెక్స్ట్ సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత? 5%. సో ఆర్ అనేది ఎంత? 5. నెక్స్ట్ 8 నెలల పాటు టైం అనేది ఎంత ఇచ్చాడు? 8 months. కానీ ఎప్పుడు కానీ టైం అనేది మనం ఫార్ములాలో ఇయర్ లోనే ఉంచుకుంటాం. సో 8 months అనేది ఎన్ని సంవత్సరాలకు సమానం అంటే బై 12 చేయాలి. సో ఎంత వస్తుంది? 4 2 4 3. సో 2/3. టీ ఈజ్ ఈక్వల్ టు 2/3. అయితే సరళ వడ్డీకి ఎంత డబ్బును పెట్టాలి? ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. పి ఈజ్ ఈక్వల్ టు అంటే పి ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, అసలు ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఫార్ములా తెలుసు సింపుల్ ఇంట్రెస్ట్ కి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 200. సో 200 ఇక్కడ వేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు పి ఎంతో తెలీదు, అలాగే ఉంచుతున్నాను. టైం వచ్చేసి 2/3 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5/100. సో క్యాన్సల్ చేద్దామా? 5 2s 10, 20 మిగిలింది. 2 10s. సో మనకేమవుతుంది? ఇది 200. పి అనేది ఇక్కడే ఉంచేసి ఈ 10 పంపిస్తే 2000 అవుతుంది. ఇంటూ ఇక్కడ బై 3 ఉంది, అది చూడండి. సో 1/3 అనేది ఇటు రివర్స్ అవుతే అడ్డగుణకారం చేస్తే ఏమవుతుంది? ఇంటూ 3 అవుతుంది. సో 2000 ఇంటూ 3000, 3 ఎంత? 6000. సో పి ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అసలు అమౌంట్ ఎంత? 6000. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ బి. అంటే 6000 రూపాయలని
5% సంవత్సరానికి 5% ఇంట్రెస్ట్ చొప్పున 8 నెలల పాటు సరళ వడ్డీకి ఇస్తే అప్పుడు వడ్డీ ఎంత వస్తుంది? 200 రూపీస్ వడ్డీ వస్తుందని అర్థం. సేమ్ మోడల్ క్వశ్చన్ ఒకటి మీకు హోంవర్క్ ఇస్తున్నాను, చేయండి. హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇది మనకి ఆర్ఆర్బి లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిగ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిగ్ బ్యాంక్. సో ఈ బుక్స్ లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్ లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ఏఎల్పి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ ప్లస్ బిట్స్ 2 ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్ క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ అన్నిటి క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్, రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎన్ని స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియోస్ కి వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాసులు చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి. సపోజ్ కి ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామంటే ఒక బుక్ మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ, ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరం అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకోండి కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది. ఈ బిగ్ బ్యాంక్ ని ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇవి కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుని చదివితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి, ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ కి చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జిఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి, ఎన్టీటీసీలో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణము, అంతరిక్ష రంగము, దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి. అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు. ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి. ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ QR కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ గా రాష్ట్రపతి మారారనుకున్నాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ ఆ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది. సో ఇది ఈ 5 బుక్స్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ చూసినా నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి, అదేవిధంగా ఏఎల్పీ వాళ్ళకే. కానీ ఎక్కువ ఎఫర్ట్ దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్ట్ 2 మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. విత్ థియరీ కూడా ఉంటుంది మీకు దీంట్లో. సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కి సంబంధించింది కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 అవైలబుల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా లావ్ బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా గానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ.
ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ గా ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాస్ చూసుకోవచ్చు. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్ ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాసులు కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520, దీంతో పాటు కూడా మీకు వీడియో కొన్ని ప్రాబ్లమ్స్ వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిగ్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిగ్ బ్యాంక్ చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది ఆ ప్రాబ్లం, ఎలా చేశారు ఫిజిక్స్ అనేది మీరు ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిగ్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ బిట్స్, ఏఎల్పీ టెక్నీషియన్, ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. ఏఎల్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పీఎఫ్ ఇప్పుడు ఎస్ఎస్సీలో జాయిన్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3. కాకపోతే ఆర్పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. అయితే ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది ఎన్టీపీసీలో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ కి సంబంధించిన కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే, కొరియర్ చేస్తే ఒక చార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది. కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది. ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్, 3 బుక్స్, 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంటాయి. మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్ కి మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎన్ని యూపీఐ సేమ్ నెంబరే, ఫోన్ పే అదే నెంబర్, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక, ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ ని యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది. మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేర్లు, ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. కొన్ని మ్యాథ్స్ కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 డే డెలివరీ అవుతాయి, కొద్ది దూరం ఉంటే 2 to 3 డేస్ పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ అయినా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.